ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో గలిలయలోని కానా అనే ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభువారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగినటువంటి వాడు. ఎలా మార్చినారు? కేవలము మాట ద్వారా మార్చగలిగినటువంటి వారు. ఈ జగత్తులో ఎవరైనా మాట ద్వారా పరిస్థితులను మార్చగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. ఆ మాటలో దేవుని యొక్క శక్తి ఉండాలండి. లాజరు అనే వ్యక్తి బేతనీయులో ఆయన చనిపోయి, రోగి చనిపోయి, అస్వస్థత చనిపోయి 4 రోజులు అయిపోయింది. సమాధి చేయబడి 4 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఆ గ్రామానికి వచ్చినప్పుడు అతని సోదరిమణులు అంటారు, అయ్యా వాడు చనిపోయి 4 days అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, వాసన వస్తుంది అంటుంటే యేసు ప్రభు అంటారు, ఆ యొక్క సమాధి యొక్క ద్వారము రాతిని తీయండి అని చెప్పి లాజరు బయటికి రా అని బిగ్గరగా కేక వేసినప్పుడు లాజరు బయటకు వచ్చినాడండి. సజీవుడిగా వచ్చినటువంటి వాడుకున్నాడు. వాట్ ఏ గ్రేట్